Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. God of War తో క్లోజ్ అయిన వార్ ఇరుముడి ఫస్ట్ సాంగ్ వచ్చింది. రెస్పాన్స్ ఎలా ఉంది, డేట్ లాక్ చేసుకున్న ఈ నగరానికి ఏమైంది ఇటు, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లాప్ సినిమాలకి యావరేజ్ సినిమాలకి సీక్వెల్స్ ఎందుకని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా రన్ అవగా బీసీ సెంటర్స్ లో సినిమా ఆల్మోస్ట్ ఫ్లాప్ అయింది. అలాంటి సినిమాకి సీక్వెల్ EN2 ఇప్పుడు రాబోతుండగా నవంబర్ 19 రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నవంబర్ అనేది ఎంత బ్యాడ్ సీజనో తెలిసిందే. చూడాలి ఈ సరైన హిట్ అవుతుందో లేదో. సూర్య 48 మూవీ హోంబలే వాళ్ళతో చేస్తూ ఉండగా దానికి సంబంధించి అఫీషియల్ గా సినిమా స్టార్ట్ అయింది. జ్ఞానవేల్ రాజా సినిమాకి డైరెక్టర్. సో సూర్య కూడా 50th మూవీకి దగ్గరయ్యారు. ఇరుముడి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఈ రోజు బయటకు వచ్చింది. ఇరుముడి కట్టు అనే ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ అయితే మిక్స్డ్ రేంజ్ లోనే ఉందని చెప్పొచ్చు. ఇరుముడి కట్టు అనే పేరు వినగానే వేరేగా ఎక్స్పెక్ట్ చేశారు లిజనర్స్. అయితే అక్కడ సాంగ్ కానీ అందులో ఉన్న స్టెప్స్ కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ కి నచ్చలేదు. నచ్చిన వాళ్ళకి కూడా ఫుల్ గా అయితే నచ్చలేదు. చూడాలి నెక్స్ట్ వచ్చే సాంగ్ అయినా క్లిక్ అవుతుందో లేదో. రామ్ పోతినేని రిటర్న్ అండ్ డైరెక్షన్ లో రాబోతున్న ర్యాపో 23rd ఫిలిం ఈ రోజు అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఓన్ బ్యానర్ లోనే రాబోతుంది ఈ సినిమా. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. రామ్ లుక్ అయితే ఇప్పటికే ఫైనల్ అయింది అండ్ క్యాప్ పెట్టి కవర్ చేశారు. ప్యారడైజ్ సినిమా ఇప్పటికే చాలా లేట్ అవుతూ రాగా ఇంకా లేట్ అయిందంటే హైప్ పడిపోవడమే కాకుండా జైలర్ 2 కి బలైపోతుందని చెప్పొచ్చు. జైలర్ 2 October 15 రాబోతుండగా ఇప్పుడు ప్యారడైజ్ September 25 నుంచి వెళ్ళింది అంటే నవంబర్ కి గానీ అక్టోబర్ లాస్ట్ కి గానీ వెళ్ళిపోతుంది. అండ్ మరొక పక్క జైలర్ 2 కి టాక్ వస్తే ఈజీగా 1 month పాటు రన్ అయ్యే ఫిలిం. చూడాలి ఏం జరుగుతుందో. పెద్ద ఓటీటీలో జూలై 2 రావాల్సి ఉండగా రన్ అనేది బాక్సాఫీస్ దగ్గర స్టడీగా ఉండడంతో తెలుగు వర్షన్ వరకు ఎలా ఉన్నా హిందీ వర్షన్ ని జూలై 30కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ కాస్త డబ్బులు ఇచ్చి తెలుగు వర్షన్ ని కూడా మేనేజ్ చేస్తే థియేటర్కల్ గా రన్ అనేది ఇంకాస్త ఎక్కువ రోజులైతే ఉంటుంది. సినిమాలో ఉన్న 1-2 బొక్కలు కూడా లేకపోయి ఉండుంటే మాత్రం ఈపాటికే 450 కోట్లకు వెళ్ళిపోయి ఉండేది ఈ ఫిలిం. ఈ రోజు గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దెబ్బకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ ఆగిపోవడమే కాకుండా వార్ 2 మైకర్ నుంచి కూడా ఫ్యాన్స్ ని బయటపడేసింది ఈ ఫిలిం. త్రివిక్రమ్ డైరెక్టర్ కాగా అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ ఇస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి తర్వాత వస్తున్న సినిమా ఇది. అయితే సినిమా నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే ఏఐతో డిజైన్ చేశారని క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటి అంటే డ్రాగన్ తర్వాత ఈ సినిమాని వెంటనే స్టార్ట్ చేస్తారా లేకపోతే దేవరా 2 తర్వాత అనేది మాత్రం బిగ్ క్వశ్చన్. ఇక ఓజీ 2 విషయానికి వస్తే పార్ట్ 1 లో హీరోయిన్ క్యారెక్టర్ చనిపోతుంది. అయితే ఇప్పుడు ఓజీ పార్ట్ 2 కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుండగా హీరోయిన్ క్యారెక్టర్ కోసం పూజా హెగ్దేని కన్సిడర్ చేస్తున్నట్టు టాక్. ఇది ఓజీ యూనివర్స్ ప్రీక్వెల్ కాబట్టి హీరోయిన్ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. పీకే పూజా హెగ్దే కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. సో చూడాలి ఎలా ఉంటుందో. హీరోయిన్ గా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.